బీజేపీ విజయం ఇంటెలిజెన్స్ కి అంకితం. సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ సెటైర్లు. నందినగర్లో కేటీఆర్ హరీష్ రావు కీలక భేటీ. హంగ్ స్థానాల్లో పాక వేసేందుకు ప్లాన్. అబద్దాల పునాదులపై రేవంత్ రెడ్డి పాలన. కాంగ్రెస్ ఫ్రీ పథకాలపై మాజీ మంత్రి తలసాని సెటైర్లు. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెందిన పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న కర్ణాటకకు చెందిన సయ్యద్ ఫైరోజ్ అలియాస్ సయ్యద్ ఎలియాస్ ఫైరు, చిత్తూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ అలియాస్ రాజాబాబు అలియాస్ బూసిలపై టాస్క్ ఫోర్స్ అధికారులు పీడీ యాక్ట్ అమలు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ అమల్లో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఎస్పీ జె కులశేఖర్ మార్గనిర్దేశకత్వంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే కాకుండా ఎక్కువ కేసుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా వృత్తిగా చేసుకుని ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్లు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు ముద్దాయిలు సయ్యద్ ఫరోజ్ అలియాస్ ఫైరు, రాజశేఖర్ అలియాస్ రాజబాబు అలియాస్ బూసిలపై పీడీ యాక్ట్ అమలుకు టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బారాయుడు సిఫారసు చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వీరిపై పీడీ యాక్ట్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్ళిద్దరూ ఎర్రచందనం కొల్లగొడుతూ వన్యమృగాల చట్టాలను ఉల్లంఘించి నేరాలు చేస్తూ ప్రజాజీవనానికి ఆటంకం కలిగిస్తున్నట్లు గుర్తించారు. పీడీ యాక్ట్ అమల్లో భాగంగా నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధకంలో భాగంగా పీడీ యాక్ట్ అమలు చేయడానికి వెనుకాడబోమని టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ హెచ్చరించారు. తిరుపతిలో చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ నేటితో ముగిసింది. స్థానిక కచ్చెపి ఆడిటోరియంలో జరిగిన క్రీడా వేడుకలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతి కచ్చెపి ఆడిటోరియం క్రీడా ఉత్సవంతో మారుమోగిపోయింది. చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలకు చెందిన ఎక్సైజ్ శాఖ అధికారులు, ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ స్పోర్ట్స్ మీట్ లో వివిధ క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నిరంతరం విధుల్లో ఉండే అధికారులు, ఉద్యోగులు శారీరక, మానసిక ఉల్లాసం కోసం క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా సిబ్బంది మధ్య సమన్వయాన్ని, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని ప్రసిద్ధ మంగంపేట వారైటీస్ గన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. గనుల్లో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను, పారిశ్రామిక అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గనుల తవ్వకాల్లో భద్రతా ప్రమాణాలు మరియు పర్యావరణ నియమాలను ఏ మేరకు పాటిస్తున్నారనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓబులవారిపల్లి మండల పరిధిలోని మంగంపేట గనుల్లో పారిశ్రామిక కార్యకలాపాల పురోగతిని తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తనిఖీలు చేపట్టారు. గనుల తవ్వకాల్లో కార్మికుల భద్రతకు పెద్దపీట వేయాలని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా మైనింగ్ వల్ల స్థానిక పర్యావరణానికి నష్టం కలగకుండా పచ్చదనం పెంపొందించడం మరియు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మరియు రెవెన్యూ పరిపాలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో కీలక సమీక్ష నిర్వహించారు. రాబోయే బోర్డు పరీక్షల నిర్వహణతో పాటు కోర్టు భవనాలకు స్థలాల కేటాయింపు వంటి పలు సామాజిక, పాలనాపరమైన అంశాలపై చర్చించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం నియోజకవర్గంలోని భరిగట్టం వద్ద గల ఉత్తర వాహిని నదీ తీరంలో భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఉత్తర వాహిని నది వద్ద ప్రభుత్వ పక్షాన అత్యంత వైభవంగా గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 15, 16 మరియు 17 తేదీల్లో భక్తులు ఈ పుణ్యనదిలో స్నానాలు ఆచరించడానికి వీలుగా ఘాట్ల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. శివరాత్రి జాగరణ అనంతరం 16వ తేదీ సోమవారం ఉదయం పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకున్న భక్తులు సౌకర్యార్థం పాకలపాటి గురువు ఆశ్రమంలోనూ సత్యనారాయణమూర్తి గుడి వద్ద అల్పాహార విందు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ సేవా కార్యక్రమాల్లో అన్నపూర్ణ, అక్షయ పాత్ర వంటి స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూడా భాగస్వాములు కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భక్తులందరూ ఈ పవిత్ర నదిలో స్నానాలు ఆచరించి పరమేశ్వరుని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని, ఈ ఆధ్యాత్మిక వేడుకలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అయ్యన్న పాత్రుడు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అందరికీ నమస్కారం అండి. మన నర్సీపట్నంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
దైవ దర్శనానికి కానీ స్నానానికి కానీ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మన నర్సీపట్నంలో బలిఘట్టనం దగ్గర ఉన్నటువంటి ఉత్తర వాహిని దగ్గర కూడా ఆ నదికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 15వ తారీఖున ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి ఉత్తర వాహిని నది దగ్గర గంగా హారతి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 15, 16, 17 తారీఖుల్లో ఆ పుణ్యనది ఉత్తరవాహిని పుణ్యనదిలో స్నానాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత 16వ తేదీ నాడు స్నానంలో పూజలు కూడా పూర్తయిన పిదప భక్తులకి అల్పాహార విందులు కూడా ఏర్పాటు చేశాం. ఉదయం పూట జరే ముందు రోజు సాయంత్రం హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ రాత్రి మీరు జాగారం చేస్తారు. అది మరుసటి రోజు ఉదయం స్నానాలు చేసి గుడికి దర్శనం చేసుకుంటారు. దర్శనం అయిన తర్వాత పాకలపాడు గురువు గారి ఆశ్రమంలో అల్పాహార విందు కూడా ఉదయం పూట ఏర్పాటు చేసాం. అలాగే సత్యనారాయణమూర్తి గుడి దగ్గర అల్పాహార విందు కూడా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, మరి అలాగే విధంగా అన్నపూర్ణ అక్షయ పాత్ర అనే సంస్థ ఉంది. ఆ స్వచ్ఛంద సంస్థలు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ వచ్చిన భక్తులందరికీ మార్నింగ్ అల్పాహార విందు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఎవరైతే ఆ ఈశ్వరుని తాలూకు ఆరాధ్యం చేసే భక్తులు ఎవరు ఉన్నారో అందరూ వచ్చి అక్కడ పుణ్య నదిలో స్నానం చేసి దర్శనం చేసుకొని, మరి ప్రజలందరూ కూడా కొంతమంది సంస్థలు ఇచ్చినటువంటి అల్పాహార విందు సేవించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఉత్తరవాహిని వచ్చి ఆ పరమేశ్వరుని ధ్యానించుకొని మరి వారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మన వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అన్నవరంలో భారీ బైక్ దొంగల ముఠా గుట్టు రట్టుజైంది. కాకినాడ జిల్లాలో వరుసగా జరుగుతున్న మోటార్ సైకిల్ దొంగతనాలపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తిపూడి లారీ పార్కింగ్ స్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీహర్రాజ్ పర్యవేక్షణలో ప్రత్తిపాడు సీఐ సూర్యప్పారావు, అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించి ఏకంగా 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించిన 51 మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఈ వివరాలు వెల్లడిస్తూ వాహన దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచడం వల్లే ఈ భారీ రికవరీ సాధ్యమైందని తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాలకు తగిన భద్రత కల్పించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. మామూలుగా గోల్డ్ అయితే ఒక కుటుంబమే సంతోషిస్తారు, 50 కుటుంబాలు సంతోషిస్తాయి. విక్టిమ్స్ యొక్క ప్రాపర్టీని రికవర్ చేయడానికి వేరియస్ డ్రైవ్స్ టేకప్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా 2 వీలర్స్ ఎవరివైతే పోయాయో వాళ్ళవి రికవర్ చేయడానికి చేసిన డ్రైవ్లో డిఎస్పీ పెద్దాపురం శ్రీహరి గారు, అట్లనే సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు గారు కలిసి వాళ్ళ అన్నవరం ఎస్ఐ గారితో ఒక టీం ఫామ్ చేసి 2 వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి 2 అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దాసరి దుర్గాప్రసాద్ అట్లనే శేఖా ప్రసాద్ అనే 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం 51 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇవి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి. ఇక్కడ కాకినాడ జిల్లాలో 15 పోలీస్ స్టేషన్లలో ఈ బైకుల మీద కేసులు రిజిస్టర్ అయితే అవి కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో 41 కాకినాడ డిస్ట్రిక్ట్వి,
10 బైకులు బయట డిస్ట్రిక్ట్స్వి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే పాత బైక్ అయితే కనుక తాళం అరిగిపోయి ఆ సాకెట్ వెడల్పు అయిపోతే దానిలో జనరిక్ కీ పెట్టి తీయటం, లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఇస్ డిఫికల్ట్ టు ఓపెన్ వాటికి ఏదో ఒక ఫాల్స్ కీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. వీలున్నంత త్వరగా ఇవన్నీ విక్టిమ్స్కి కూడా రిటర్న్ చేసేస్తాము. వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరికైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి దొరస్వామి రెడ్డి అనే ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ విక్టిమ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ దేర్ బైక్స్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి, ఎక్కడైనా కమ్యూట్కి కానీ లేదా వ్యాపార నిమిత్తం కానీ ఎక్కడికైనా మూవ్ అవ్వాలంటే వాళ్ళకి ఎంతో సహకారంగా ఉంటాయని బైక్స్ అన్ని కొనుక్కొని ఉంటారు. వాళ్ళు చాలా బాధపడి ఉంటారు ఇవన్నీ పోయినప్పుడు. ఇప్పుడు రికవర్ అయినందుకు వాళ్ళకి వెనక్కి ఇవ్వటం, వెంటనే ఇచ్చేసి వీఆర్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ గెటింగ్ బ్యాక్ దేర్ బైక్స్. అండ్ ఐ అప్రిషియేట్ ద టీమ్ ఆఫ్ ప్రతిపాడు సర్కిల్ ఎవరెవరైతే దీనిలో పనిచేశారో, హెడ్ కానిస్టేబుల్ ఎస్వి రమణ, పీసీ ఎం నాగేశ్వరరావు, అట్లనే పీసీ ఎన్ శ్రీను, హెడ్ కానిస్టేబుల్ కె నాగేశ్వరరావు, హోంగార్డ్ అచ్యుత్ రామ్, హోంగార్డ్ సత్యబాబు, వీళ్ళందరూ కూడా గుడ్ వర్క్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్, ఇంక్లూడింగ్ డిఎస్పీ పెద్దాపురం, ప్రతిపాడు సిఐ అండ్ అన్నవరం ఎస్ఐ. థ్యాంక్ యూ. మొత్తం ఎన్నిసార్లు రికవరీ? మొత్తం 51 అండి. వర్త్ ఏమన్నా ఉంటుందా సార్? వర్త్ అంటే అన్ని వేరియస్ వాల్యూలు ఉన్నాయి. 24,33,000 ఇస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్. రికార్డ్స్ లేనివేం లేవండి, ఇవన్నీ మోస్ట్లీ రికార్డ్స్ ఉన్నవే అన్నీ. మొత్తం తెప్స్ ఏ జిల్లాల్లో అండి? మన కాకినాడనా? కాకినాడ కాకుండా విజయవాడ ఉన్నాయండి. ఈ హనుమాన్ జంక్షన్ అంటే ఏలూరు జిల్లా ఉన్నాయి, కృష్ణా జిల్లా ఉన్నాయి. మనం కాకుండా ఈ అడ్జసెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా చేశారు. జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి రిటైర్ అయ్యాక సుఖంగా ఉండాల్సిన వృద్ధులకు కన్నీళ్లే మిగిలాయి. అనంతపురం జిల్లా గుంతకలలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పస్తులుంటున్నాం, కనికరించండి ప్రభు అంటూ వారు కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 2 ఏళ్లు గడిచినా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక రోడ్డున పడ్డామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతకల్లో స్థిరపడిన సుమారు 10 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరంతా అనంతపురం, కడప జిల్లాలోని వివిధ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, చెకింగ్ విభాగంలో విధులు నిర్వహించి పదవీ రుణం పొందారు. అయితే 2024 జనవరి నుంచి వీరికి అందాల్సిన ఏ ఒక్క ప్రయోజనం కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. పీఆర్సీ అరియర్స్, డిఏ అరియర్స్, గ్రాట్యుటీ మరియు లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలు అందక 2 ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఏ శాఖలో లేని విధంగా వీరికి కేవలం 1,500 నుండి 2,000 రూపాయల పెన్షన్ మాత్రమే అందుతోంది. ఈ స్వల్ప మొత్తంతో ఇల్లు గడవడం అసాధ్యంగా మారిందని వారు వాపోతున్నారు. అటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్కు వీరు అర్హులు కాకుండా సిఎఫ్ఎంఎస్ అడ్డంకిగా మారింది. కనీసం సామాజిక పింఛన్ కూడా అందక అభాగ్యులుగా మిగిలిపోయామని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. నా పేరు ఎస్ఎస్ వలి, స్టాఫ్ నెంబర్ 403-206 టీటీఐగా పనిచేశాను. నేను 2025 జూన్ 30న రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయినప్పటి నుంచి కూడా గ్రాడ్యుయేటీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, 2024 డిఏ అరియర్స్ కానీ ఏ రూపకంగా కూడా ₹1 రాలేదు. ఫ్యామిలీ పరంగా రిటైర్డ్ అయిన వాళ్ళు బాధలు వర్ణాతీతం. ఎందుకంటే ఇంటి అద్దెలు కట్టుకొని పిల్లల చదువులు మరియు పెళ్ళిళ్ళు ఇవన్నీ చేయడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వస్తారు, రేపు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. 36 సంవత్సరాలు ప్రజాసేవ చేసి కష్టపడి ప్రజల కోసం కష్టపడి ప్రజాసేవ చేసినటువంటి మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. గవర్నమెంట్ కూడా ఆలోచించి రిటైర్డ్ అయిన వాళ్ళకి తక్షణము మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కనీసం వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి కూడా ఆ పెన్షన్ కూడా ఏపీఎస్ఆర్టీసీలో పెన్షన్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తున్నారు. కనీసం ఆర్టీసీలో 36 ఏళ్ళు పనిచేసినా కూడా 2,000, 3,000, 4,000 పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. అది ఏటికి చాలదు. కనీసం వచ్చే డబ్బులను ఇచ్చి ఉంటే గవర్నమెంట్ పెళ్ళిళ్ళు చేసే కానీ పిల్లల చదువులకు కానీ మంచి చెడ్డ చేసుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా ఆర్టీసీలో సిఎఫ్ఎంఎస్ అని చెప్పి ఆ కోడ్ పెట్టి ఉన్నారు. ఆ సిఎఫ్ఎంఎస్ అనేది తీసేస్తే మొత్తం మన దీంట్లో నంబర్ తీసేసినచో మనకు వృద్ధాప్య పెన్షన్ కూడా ఎలిజిబుల్ అవుతాము. ఆ సిఎఫ్ఎంఎస్ ఉన్నందువల్ల నెట్లో
కొడితే ఎంప్లాయీని చూపిస్తూ ఉంది. ఆ ఎంప్లాయీ అనేది లేకుండా ఉంటే కనీసం ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకి పెన్షన్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి పలు దఫాలుగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున ధర్నాలు కూడా కార్యక్రమాలు చేసి ఉన్నాము. ధర్నాలు చేసి గవర్నమెంట్ కూడా తెలిపి ఉన్నాము. గవర్నమెంట్ కూడా స్పందిస్తూ ఉంది, కానీ ఏమాత్రం కూడా చలనం లేదు. 28వ తేదీ విజయవాడలో మీటింగ్ కూడా పెట్టి ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్. ఆ సమస్యల గురించి పెట్టి ఉన్నారు. కనీసం ఇన్ని సంవత్సరాలు సేవ చేసి ఆర్టీసీలో భార్యాభర్తకి సూపర్ లగ్జరీలో ఫ్రీగా ఐడి కార్డు ఇవ్వమని చెప్పి అడుగుతూనే ఉన్నాం. మన ఎండి గారు గుంటకల్ ప్రోగ్రాం వచ్చినా కూడా విషయాలు తెలిపి ఉన్నాము. కనీసం ఈహెచ్ఎస్ కార్డు మీద కూడా ఈహెచ్ఎస్ కార్డు వచ్చింది. డాక్టర్ గారు మాకు జీవో రాలేదు అంటున్నారు. ఆ జీవో వచ్చిన వెంటనే మీకు ట్యాబ్లెట్స్ కానీ అన్నీ ఇస్తామంటున్నారు. అది కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఆర్టీసీలో మటుకు చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. కాబట్టి దయించి గవర్నమెంట్ కనీసం ఇండ్లు లేకున్న వాళ్ళు కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చి గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ జర్నీ చేయాలంటే ఇప్పుడు వచ్చిన ఫ్రీ బస్సుల్లో ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం సూపర్ లగ్జరీలో ఫ్రీ సర్వీస్ అని ఇస్తే వాళ్ళ భార్య పిల్లలు సక్రమంగా పోగలుగుతారు. కనీసం 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన రిటైర్డ్ ఎంప్లాయీస్ బస్సు ఎక్కాలంటే ఆ విపరీతమైన రద్దీతో ఎక్కలేక కింద పడిపోతున్నారు. కనీసం ఆ వయసులో లాస్ట్ చిన్న పిల్లల లాంటి పిల్లల వయసులో ఉన్న వయసు ఇప్పుడు చిన్న వృద్ధాప్యంలో ఉంటుంది కాబట్టి ఎక్కడా పోలేని పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా విన్నవించుకునేది ఏమంటే కనీసం బయట ఉన్న ప్రజలకున్న సౌకర్యాలు కూడా ఆర్టీసీలో ప్రజాసేవ చేస్తూ కూడా మాకు ఏ విలువలు లేకుండా అయిపోయింది. కనీసం ఇన్ని కోట్లు గవర్నమెంట్ కార్పొరేట్ సంస్థలకి వాళ్ళకి వీళ్ళకి కోట్లు ఖర్చు పెడతా ఉంది, కానీ కనీసం మా గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. కనీసం మాకు మా ఇబ్బందుల్ని పట్టించుకొని మమ్మల్ని దయచేసి మాకు అన్ని వచ్చేటివి బెనిఫిట్స్ కానీ గ్రాడ్యుయేట్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ డిఆర్ఎస్ కానీ ఎటువంటివి కూడా మాకు ఇంతవరకు అందలేదు. చాలా ఇబ్బందులు పడతాం. దయచేసి ప్రభుత్వం స్పందించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను.